సత్యనిష్ట గురువు శిష్యులతో పాటు మహాభారతాన్ని వినడానికి బయలుదేరుతున్నారు. ఆ మహావృక్షం కింద కాసేపు సేద తీరిన తర్వాత నెమ్మదిగా మహాభారతం జరిగినటువంటి సన్నివేశ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ యుద్ధ సన్నివేశం భీముడు వేషం ధరించినటువంటి ఆ వ్యక్తి మరియు దుర్యోధనుడి వేషం ధరించిన మరో వ్యక్తి ఇరువురు కూడా రాగయుక్తంగా ఏవో పద్యాలు పాడుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ వింటున్నారు. అంతలో భీముడి వేషం వేసినటువంటి ఆ వ్యక్తికి ఆకారం తగినటువంటి గంభీరంగా కూడా ఉన్నాడు. మహా ఆవేశంతో దుర్యోధనుడిని కొట్టబోతూ ఉన్నాడు. గదతో అలా ఇలా కొడుతున్నట్టు నటిస్తున్నాడు. అయితే దుర్యోధనుడు కూడా ఏమాత్రం తీసిపోకుండా అతనితో పోరాటం చేస్తున్నట్లు కనబడుతున్నాడు. అటు ఇటు కొడుతూ ఉన్నాడు. ఇది చూసిన శ్రావణభూతి గురువుని చూసి, గురువుగారు వీరిలోనూ దుర్యోధనుడు భీమసేనుడు ఏమన్నా పూనారా? ఇంత మహాభయంకరంగా ఉక్రోషంగా తిట్టుకుంటూ కూడుకుంటున్నారు, ఏమన్నా జరుగుతుందో ఏమో అని అడిగాడు. చూడు నాయన, మనం ఇక్కడ సన్నివేశాలు చూడడానికే వచ్చాం. వారిలో పరకాయ ప్రవేశం చేసి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి కాదు. వాళ్ళు కేవలం వేషధారులు మాత్రమే. ఆ వేషాలలో ఉన్నంత వరకు వారిలో ఆవేశం, ఆ ఆగ్రహం అవన్నీ చూపెట్టకపోతే ఇక్కడ చూస్తున్నటువంటి జనానికి ఆ యొక్క సన్నివేశం రక్తి కట్టదు. అందుకని వాళ్ళు అలా పోట్లాడుకుంటూ ఉన్నారు. అది మనకేమిటనిపిస్తుంది అంటే, వాస్తవంగా వారు నిజంగానే కొట్టుకుంటారేమో, నిజంగానే ఒకరినొకరు ఏమైనా చేసుకుంటారేమో అనే భయం నేను కలుగుతూ ఉంది. అలాంటిది ఏం సందేహపడవద్దు. వారు నటన కోసమే ఇక్కడ ఉన్నారు. ఏదో వారు ఇచ్చేటటువంటి భక్ష్యాన్ని తీసుకుని నటించిన తర్వాత మళ్ళీ స్నేహితుల్లాగా వెళ్ళిపోతారు. వాళ్ళు కాసేపు ఆగి చూడు అన్నాడు. అలా యుద్ధం జరుగుతూ ఉంది. శ్రీకృష్ణ వేషధారి అయినటువంటి ఒక వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో అక్కడ ఉన్నాడు. దుర్యోధనుడిని తన వైపు చూడమని తన మిత్రుడైన అశ్వత్థామ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అశ్వత్థామకు తెలుసు భీముణ్ణి ఎలా రెచ్చగొడితే ఓడిపోతాడు అనే విషయం. సమయంలో అటువైపు కృష్ణ వేషధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భీముణ్ణి తన వైపు చూడమని సైగ చేస్తున్నాడు. భీకరంగా సాగుతున్న పోరులో పరమాత్మ చిన్న సైగ చేస్తాడు. అప్పుడు భీముడికి అర్థమవుతుంది. వెంటనే భీముడు తన గదా తీసుకొని దుర్యోధనుడి యొక్క పాత్రధారి యొక్క తొడల మీద బలంగా కొడతాడు. ఆ దెబ్బతో దుర్యోధన వేషధారి కింద పడిపోతాడు. అక్కడే ఏర్పాటు చేసిన 2 మట్టి బొమ్మలు పెద్దవి దుర్యోధనుడి యొక్క తొడ దగ్గర అమర్చినటువంటి కుండను కొట్టడంతో అందులో నుంచి రక్తం ఎర్రగా చిమ్ముతుంది. అంటే ఎర్రటి ద్రవం అందులో పోసి పెట్టారు. వెంటనే భీముడి వేషధారి ఆ యొక్క 2 చేతులను ఆ యొక్క దుర్యోధనుడి యొక్క రక్తము తడిపి తీసుకెళ్ళి పాంచాలి వేషధారైన ద్రౌపదికి ఆమె యొక్క జడను ఆ రక్తంతో తుడిచి అప్పుడు ముడి వేస్తాడు. అలా శ్రావణభూతి గురువుని చూసి అడుగుతాడు, గురువుగారు, గదాయుద్ధంలో తొడల మీద కొట్టుకోవడం అనేది ధర్మ విరుద్ధం కదా, మరి భీముడు ఎందుకు దుర్యోధనుడిని తొడల మీద కొట్టాడు అని అడుగుతాడు. అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి, నీకు తెలిసినటువంటి జ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మకు తెలియక కాదు. చూడు ఆయన, శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీ మహావిష్ణువు అయినటువంటి వైకుంఠవాసి అయిన ఆయన కృష్ణావతారం ధరించింది ధర్మాన్ని రక్షించడానికి. ధర్మాన్ని రక్షించాలి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అధర్మాన్ని ప్రోత్సహించడు. అనుకుంటే నీవు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం మర్చిపోయావు. అదేమిటంటే, నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణం చేస్తున్నప్పుడు దుర్యోధనుడు వేడుకుంటూ ఉంటే ఆమె కృష్ణుణ్ణి దుర్యోధనుడు సైగ చేస్తాడు. నువ్వు వారిని వీరిని ఎందుకు ప్రార్థిస్తావు? నీ మొగుడిని భర్తలంతా కూడా చేతగానే వారి కూర్చున్నారు. నువ్వు వచ్చి నా తొడల మీద కూర్చో, నీకు అర్ధసింహాసనాన్ని ఇస్తాను అంటాడు. అది చూసిన భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నీ తొడలు విరక్కొట్టి నిన్ను చంపుతాను అని. అప్పుడు కానీ భీముని యొక్క ఆవేశము చల్లారదు. ఇది అతని ప్రతిజ్ఞ. అతని ప్రతిజ్ఞానుసారం అతని ప్రతిజ్ఞను నేను గుర్తు చేశాను తప్పితే మరొకటి కాదు అని
శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు. అంతేకాని యుద్ధనీతి పరమాత్ముడికి తెలియకుండా కాదు. అయితే ఇక్కడ ఇంకొక పరమసత్యం ఒకటి ఉంది. అదేమిటంటే దుర్యోధనుడు వయసుకు వస్తున్న సమయంలో మహాపతివ్రత కాబట్టి దుర్యోధనునికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా భీముని వలన ప్రమాదం ఉందని తెలిసి అతనిని బట్టలు లేకుండా రమ్మని చెప్తుంది. ఇప్పుడు దుర్యోధనుడు అలాగే వెళ్తూ ఉంటాడు. సమయంలో విషయం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి దుర్యోధను చూసి, బావా ఇదేంటి, తల్లి స్త్రీ, ఆమె దగ్గరికి ఇలా బట్టలు లేకుండా వెళ్తున్నావు, తప్పు కదా అని ఒక చిన్న వస్త్రాన్ని ఇచ్చి కనీసం నడుము కన్నా చుట్టుకొని పో అంటాడు. ఇది తెలియని దుర్యోధనుడు తల్లి దగ్గరికి పోతాడు. ఆమె దుర్యోధనుడి శరీరం అంతా తాగుతుంది. కిందకు వచ్చేసరికి బట్టలు తగలడంతో ఆమె నేను అనుకున్నదా పాడు చేసావు పోరా అని అంటుంది. గాంధారి మహాపతివ్రత కాబట్టి ఆమె ఒళ్ళంతా తాగితే ఉక్కుతో సమానం అయిపోతుంది. ఇప్పుడు దుర్యోధనుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ చావడు. పరమాత్మ నడుం భాగం వరకు ఆమె తాకనిచ్చి కింద ఉన్న వస్త్రాన్ని చూసి ఆమె అలా అనడంతో దుర్యోధనుడికి తొడల మీద కొడితేనే చావు ఉంటుందని ఒక పరమాత్మకు మాత్రమే తెలుసు. అది ఇక్కడ కూడా అదే యుద్ధనీతిని, ధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్మ దుష్ట సంహారానికి వాడుకున్నాడు. అర్థమైందా నాయన అని సత్యనిష్ఠుడు తెలియజేసి తర్వాత ఆమె ఆశ్రమానికి బయలుదేరాడు.